ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి అక్టోబర్ 5వ తేదీన ఏం జరగబోతుంది, అలాగే 3 అదృష్టాలు కూడా రాబోతున్నాయి. అవి ఏ విధంగా వస్తున్నాయి, ఏ రూపంలో వస్తున్నాయి, పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పొబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి వారి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారికి తెలివితేటలు, సంభాషణ, కమ్యూనికేషన్, వృత్తిపరమైన విజయాలు పెంపొందించుతారు. అలాగే ఎలాంటి వ్యాపారం చేసినా వీరికి విజయం పొందుతారు. ఈరోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా గొప్ప ఫలితాలను ఇస్తుంది. ధనయోగం, ఉద్యోగ యోగం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగులకు ఉద్యోగం ఉందని ఏదో ఒక వార్త తెలుస్తుంది. సింహరాశి వారికి సూర్యచంద్రుల కలయికతో ఈ రోజు నుండి అనేక విధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. పాత మిత్రుల నుండి డబ్బు వస్తుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మనశ్శాంతిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. పాత మిత్రులు కలిసి మీతో సంతోషంగా సమయం గడుపుతారు. అలాగే పాత బాకీలు కూడా వసూలు అవుతాయి. అదేవిధంగా మీకు కొత్త అవకాశాలు మీ దగ్గరికి రావడంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. దానితో ఆర్థిక సంపద ఎక్కువగా పెరగడం వల్ల మనశ్శాంతి పెరుగుతుంది. ఈరోజు మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. పెట్టుబడి విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. అయితే అనవసరమైన సలహాలు తీసుకోకండి. అవసరమైన సలహాలు మాత్రమే తీసుకోండి. మీ వ్యూహంపై దృష్టి పెట్టండి. ఈ రాశివారి రాజకీయ రంగాల్లో ప్రయోజకరంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఏ పని అయినా ఈరోజు పూర్తయ్యే అవకాశం వస్తుంది. అది మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పని ఒత్తిడితో కాస్త ఇబ్బందులు గురవుతారు. కాబట్టి కాస్త ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీకు కంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా వస్తుంది. సాయంత్రం సరదాగా నవ్వుతూ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపండి. అలాగే మీ ఆరోగ్యం బాగుండాలంటే ఆహారం పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. మీ పిల్లలు ఈరోజు మతపరమైన కార్యకలాపాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. అలాగే మీరు దాన ధర్మాల కోసం కాస్త డబ్బు ఖర్చు పెడతారు. ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పనిలో కొన్ని మార్పులు ఈరోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు. ఇది మీ సహోద్యోగులను కలవర పెట్టవచ్చు. అలాగే మీ మంచి ప్రవర్తనతో పరిస్థితిని శాంతింపజేయగలుగుతారు. విజయం సాధిస్తారు. ఈరోజు సింహరాశి వారికి మీ కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. మీరు వృత్తి జీవితంలో అనేక అవకాశాలను పొందుతారు. ఇది మీ పురోగతికి మార్గం దొరుకుతుంది. మీరు ప్రమోషన్ల కోసం చూస్తున్న లేదా కెరీర్ మార్పు గురించి ఆలోచిస్తున్న శుభవార్తలు వింటారు. సహోద్యోగుల సహకారంతో కొత్త పరిష్కారాలు, ప్రాజెక్టులు కనుగొంటారు. జీవితంలో సమతుల్యతను సృష్టించడం చాలా ముఖ్యం. మిమ్మల్ని మీరు నమ్మండి, దృష్టి పెట్టండి. మీ ప్రతిభను చూపించడానికి అస్సలు భయపడవద్దు. మీ కృషి, అంకిత భావానికి ప్రతిఫలం కావాలి. ఈ రోజున ఈ రాశి వారికి డబ్బు విషయంలో క్రమశిక్షణ కలిగి ఉండడం చాలా ముఖ్యం. వృత్తి పురోగతి మీ వేతనాన్ని పెంచుతుంది. కానీ ఊహించని ఖర్చులు కూడా ఉండవచ్చు. బడ్జెట్ రూపొందించి దానికి కట్టుబడి ఉండడం చాలా ముఖ్యం. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. అలాగే ఈరోజు మీకు అనవసర కొనుగోళ్లు కూడా తగ్గించుకోండి. ఆరోగ్య విషయానికి వస్తే ఈ రాశి వారికి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బిజీ షెడ్యూల్స్, కొత్త అవకాశాలు, స్వీయ సంరక్షణ నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ప్రతిరోజు వ్యాయామం చేయండి. అలాగే సంతానం కాని వారికి సంతానం అయ్యే అవకాశం వస్తుంది.
ఆ శుభవార్త త్వరలోనే వినబోతున్నారు. మీ సంతానం ద్వారా కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. అలాగే ఈ రోజున ఆర్థిక స్థిరత్వాన్ని అందుకుంటారు. ఏ రంగాల్లో ఉన్నవారైనా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెంపొందుతాయి. ఏ రంగంలో ఉన్నవారైనా మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. గజ కేసరి యోగం, రాజయోగం ఈ రెండిటి వల్ల ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ముఖ్యంగా గతంలో ఆగిపోయిన డబ్బు ఇప్పుడు చేతికి అందే అవకాశం వస్తుంది. ఈ సమయం మీకు అనుకూలంగా ఉండడంతో మీరు ఏది ప్రయత్నించినా అది పూర్తిగా విజయం పొందుతారు. ఇలాంటి అవకాశం వచ్చినా మీరు అస్సలు వదులుకోకండి. ఇంకా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ప్రతి ఇంటర్వ్యూకి హాజరు కావాలి. ఎందుకంటే మీకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంటర్వ్యూకి మీరు వెళ్ళండి. ఇక ఉద్యోగం కొనసాగించేవారు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది, లేదా పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. మీకు చాలా పేరు వస్తుంది, గొప్ప విజయం పొందుతారు. ప్రమోషన్ ద్వారా స్థాన మార్పు జరిగే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారస్తులకు చూసినట్లయితే వీరికి అత్యంత అధిక లాభాలు వస్తాయి. అలాగే ఈ రాశివారు ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. ఆస్తికి సంబంధించిన ఒప్పందాలు ఇప్పుడు కుదుట పడతాయి. ఈ రోజు నుండి మీకు సువర్ణ కాలం కాబట్టి ఎంత కఠిన పరీక్షలు ఉన్నా వాటిని గట్టెక్కిస్తారు. గురుగ్రహం వలన మీకు జ్ఞాపక శక్తి ఎక్కువగా పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకునేవారు ఈ రోజు నుండి మీరు ప్రయత్నం మొదలుపెట్టండి, పూర్తిగా విజయం పొందుతారు. అలాగే విద్యుత్ సంబంధించిన వాటికి దూరంగా ఉండండి. ఎందుకంటే వాటితో మీకు ప్రమాదం ఉంది. కాబట్టి కరెంటుకు సంబంధించిన వాటికి దూరంగా ఉండండి. గతం నుండి దీర్ఘకాలిక బాధతో ఉన్న అనారోగ్య సమస్యలు కూడా ఇప్పుడు కుదుట పడతాయి. ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలాగే ఈ రోజున మీరు నిత్య అవసర వస్తువులను దానం చేయండి. బ్రాహ్మణునికి లేదా పేదవారికి దానం చేయడం వల్ల మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. మీ చుట్టూ పాజిటివ్తో సంతోషంగా ఉంటారు. చేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం పొందుతారు. అలాగే కుజగ్రహం వీరికి అనుకూలంగా లేకపోవడంతో కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. హనుమాన్ చాలీసా లేదా గాయత్రి మంత్రం చదవండి. దాని ద్వారా ప్రశాంతంగా ఉంటారు. అలాగే గురుగ్రహం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు. గురుగ్రహం అతిగా పొందాలనుకుంటే పసుపు రంగు వస్తువులను లేదా నైవేద్యాన్ని పెట్టండి. దాని ద్వారా గురుగ్రహం పొందుతారు. లేదా పసుపు రంగు వస్తువులను దానం చేయండి. ఇలా చేయడం ద్వారా విద్యలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి విద్యార్థులకు శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది. అలాగే ఈరోజు ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. మీరు వ్యాపారం కోసం ప్రయాణం చేసేవారికి అధిక లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అదేవిధంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకునేవారు ఈరోజు నిర్ణయించుకోండి. దానివల్ల సత్ఫలితాలు పొందుతారు.